కు బీర్ల సరఫరా మీద కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. 2019 నుంచి 20 వరకు బీర్ల ధరను సవరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చింది. తెలంగాణ బేవరేజెస్ నుంచి కంపెనీకి భారీగా బకాయిలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో మధ్యప్రియులకు బిగ్ షాక్. కింగ్ ఫిషర్ల బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బేవరేజ్ కు బీర్ల సరఫరాను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించిన కాపీ లెటర్ కూడా మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎందుకు నిర్ణయం తీసుకుంది? సాధారణంగా తెలంగాణలో బీర్లకు సంబంధించినటువంటి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అందులో కేఎఫ్ సంబంధించినటువంటి బ్రాండ్ కింగ్ ఫిషర్ బ్రాండ్ బియర్లు ఎక్కువగా అమ్మకాలు ఉంటాయి. మరి దీనికి సంబంధించి తెలంగాణ ఈ యునైటెడ్ బ్రూవరీస్ సంబంధించినటువంటి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 2019, 2020వ సంవత్సరం నుంచి బీర్ల ధరలు సవరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణ బేవరేజెస్ నుంచి కంపెనీకి భారీగా బకాయిలు ఉన్నట్టుగా కూడా ఈ యునైటెడ్ బ్రూవరీస్ క్లెయిమ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ మెదక్లో ఉంది. ప్రస్తుతానికి తెలంగాణలో ఈ మెదక్లో ఉన్నటువంటి కంపెనీ తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుంది అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనిపైన తెలంగాణ బేవరేజ్ ఎలాంటి ప్రకటన జారీ చేస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సాధారణంగా తెలంగాణనే కాదు, ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేఎఫ్ కింగ్ ఫిషర్ కి సంబంధించినటువంటి ఈ బ్రాండ్ల అమ్మకాలు పెద్ద ఎత్తున ఉంటాయి. లక్షల కేసులు రోజువారీగా అమ్మకాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా నిజంగా ఈ నిర్ణయం కనుక తీసుకుంటే తెలంగాణలో కింగ్ ఫిషర్ బియర్ తాగేటువంటి మద్యం ప్రియులకి భారీ షాక్ అనే చెప్పాలి. చూడాలి మరి తెలంగాణ బేవరేజ్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో. దీనిపైన వెంటనే యునైటెడ్ బ్రూవరీస్ సంబంధించినటువంటి కంపెనీతో మాట్లాడే అవకాశం ఉంటుందా? ఈ సరఫరాకి సంబంధించినటువంటి విషయంలో మరి ఏంటనే కొద్దిసేపట్లో తెలంగాణ బేవరేజ్ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సచిన్, ఒక్కసారి మధు మీరు లైన్ లోనే ఉండండి. అదే అంశానికి సంబంధించి యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఇదే అంశానికి సంబంధించి ఆ నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ను మీరు చూడొచ్చు. ఇన్ కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్ 30 ఆఫ్ ద SCBI లిస్టింగ్ రెగ్యులేషన్స్ వి విష్. ఆ రిక్వెస్ట్ ఒకసారి పాజ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ లెటర్ని ఒకసారి పాజ్ చేసే ప్రయత్నం చేయండి. వి విష్ టు ఇన్ఫార్మ్. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇన్ కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్స్ 30 ఆఫ్ ద SCBI listing regulations, we wish to inform that the company has decided to suspend the supply of its beer to Telangana Beverages Corporation Limited with immediate effect. This decision of the company has arisen because A. TGBCL has not revised the basic price of the company's beer since 2019 to 2020, resulting in huge losses in the state అంటూ మొదటి అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. రెండో అంశం కింద సిగ్నిఫికెంట్ ఓవర్ డ్యూస్ రిమైనింగ్ అన్పెయిడ్ బై TGBCL ఫర్ ద పాస్ట్ సప్లై ఆఫ్ బియర్ బై ద కంపెనీ. యాజ్ ఎ రిజల్ట్ ద కంటిన్యూడ్ సప్లై ఆఫ్ ఆర్ బియర్ టు TGBCL హ్యాస్ బీన్ రెండర్డ్ అన్వేయబుల్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఒకసారి దాన్ని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండో పాయింట్లో చూద్దాం అసలు ఎందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కేఎఫ్, సాధారణంగా కింగ్ ఫిషర్ అని మనం కేఎఫ్ అనే షార్ట్ టర్మ్గా పిలుస్తూ ఉంటారు. కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేస్తాము అంటూ ఎందుకు చెప్పుకొస్తోందంటే అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది రెండో పేరాలు. మొదటిది TGBCL బేసిక్ ప్రైస్ని రివైజ్ చేయలేదు. TGBCL రివైజ్డ్ ప్రైస్ అంటే ఆ రేట్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రేట్లు సరిపోవటం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎప్పటి నుంచి 2019-2020 నుంచి కూడా 2019-2020 నుంచి కూడా రేట్లలో ఎటువంటి రివిజన్ జరగలేదు, అంటే ఎటువంటి రివైజ్ జరగలేదు. దానికి సంబంధించి ఎటువంటి ప్రైస్లో మార్పులు చేయలేదు. ఈ నేపథ్యంలోనే భారీగా నష్టాలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి భారీగా నష్టాలు వస్తున్నాయంటూ కూడా ఒక పాయింట్ని మెన్షన్ చేస్తుంది. రెండోది సిగ్నిఫికెంట్ ఓవర్ డ్యూస్ రిమైనింగ్ అన్పెయిడ్ బై TGBCL ఫర్ ద పాస్ట్ సప్లై ఆఫ్ బియర్ బై ద కంపెనీ. TGBCLకి సంబంధించి సిగ్నిఫికెంట్ ఓవర్ డ్యూస్ రిమైన్ అన్పెయిడ్ బై TGBCL ఫర్ ద పాస్ట్ సప్లై, గతంలో సప్లై చేసిన బీర్లకు సంబంధించి TGBCL నుంచి ఆ బకాయిలు చెల్లింపులు కాలేదు అనేది రెండో అంశం కింద ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే as a result the continued supply of our beer to TGBCL Telangana Beverages Corporation Limited ki మా సప్లై
మేము నిలిపివేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చింది. కైండ్లీ టేక్ ద సేమ్ ఆన్ యువర్ రికార్డ్ అని చెబుతూ ఎప్పుడు జనవరి 8న అంటే ఈరోజే కొద్దిసేపటి క్రితమే ఈ అంశానికి సంబంధించి ఆ నోటీస్ ఇచ్చిన సిచ్యువేషన్ కింద మనం భావించవచ్చు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ నిర్ణయంతో ఇప్పుడు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2 అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. ఒకటి రేట్ల మార్పు అంశం. 2019, 2020 తర్వాత రివైజ్ అవ్వలేదు. ఆ రేట్ల అనేది పెంపుదలకు సంబంధించి ఎక్కడ చెప్పలేదు, లేకపోతే దానికి సంబంధించి ఎక్కడ అడుగు పడలేదు. ఈ నేపథ్యంలో భారీగా నష్టాలు వస్తున్నాయనేది మొదటి కారణంగా చెప్పడం జరుగుతోంది. రెండోది బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. ఇప్పుడు దీని మీద టీజీబీసీలు రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? రేట్ల పెంపుకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? అట్ ద సేమ్ టైం పాత బకాయిలకు సంబంధించి కూడా మాట్లాడే చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోందా? సాధారణంగా తెలంగాణలో మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం ఉంది, మనందరికీ తెలిసిందే. దాదాపు కేఎఫ్ బీర్లకు ఉన్నటువంటి డిమాండ్ ఇతర బియర్స్ కి లేవు తెలంగాణలో. అందులో కింగ్ ఫిషర్ బియర్లలో ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్ బియర్ కి ఇంకా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఒక 2023 సంవత్సరంలోనే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం 4,23,00,000 బీర్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఒక 23లోనే 4 కోట్లకు పైగా 23 లక్షలకు సంబంధించిన బీర్ల అమ్మకాలు ఉంటే, ఈ రకంగా లెక్కలో చూసుకుంటే 2023 సంవత్సరంలో రోజుకి 23,000 బీర్ల అమ్మకాలు జరిగాయి. అది కేఎఫ్ లైట్ కి సంబంధించినటువంటిది. సో కేఎఫ్ లైట్ ను ఎక్కువగా మద్యం ప్రియులు ఇష్టపడతా ఉంటారు. కేఎఫ్ లైట్ ఎక్కువగా దొరకకపోవడంతో కేఎఫ్ స్ట్రాంగ్ కి మళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ వీటిపైన పెద్దగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే భారీగా బకాయిలు ఉండడంతో ఉత్పత్తి ఎక్కువగా చేయలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రోజువారీగా అయితే ఈ బ్రూవరీకి సంబంధించిన దాంట్లో రోజు 2.5 అంటే 2,50,000 కేసుల బీర్లను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఆ కంపెనీకి ఉంది, యునైటెడ్ బ్రూవరీస్ కి. కానీ ఈ బకాయిల వల్ల 1,05,00,000 కేసులు మాత్రమే తయారు చేసేటువంటి సిచ్యువేషన్ కి పడిపోయింది. సో ఈ నేపథ్యంలో వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బీర్ల రేట్లను పెంచితే సవరిస్తే తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. సాధారణంగా సచిన్ ఇట్లాంటి వార్తలు, ఈ మద్యానికి సంబంధించిన వార్తలు, బియర్ కి సంబంధించినటువంటి షార్ట్